మా గుడిని మీరు గౌరవించండి, మీ చర్చ్ని మేము గౌరవిస్తామంటున్నారు డిప్యూటీ స్పీకర్ రఘురామ. దేవాలయం పబ్లిక్ ప్రాపర్టీ, చర్చ్లో ప్రైవేట్ ప్రాపర్టీ అని చెప్పుకొచ్చారు. అయినా అందరూ కలిసి ఉందామని పిలుపునిచ్చారు. ఎల్లుండి ఆకివీడు పెద్దపేటలో రామాలయం నిర్మాణానికి శంకుస్థాపన జరుగుతుందన్నారు. ఆకివీడు మున్సిపాలిటీలో తీర్మానం చేసి కలెక్టర్, రెవెన్యూ అధికారుల అనుమతితోనే గుడి పునర్నిర్మాణం చేపడుతున్నామన్నారు. మే 3న ఉదయం 7:14 ముహూర్తమన్నారు. అయితే కొందరు ఈ ఆలయ నిర్మాణానికి అనుమతులు లేవంటున్నారని, ఇలాంటి చర్చలు తీసుకురావడం మంచిది కాదన్నారు. అందరూ అన్ని మతాలను గౌరవించేలా వ్యవహరించాలని సూచించారు. వచ్చిన తర్వాత కూడా మాట్లాడారు. ఎన్ని మున్సిపాలిటీల్లో చర్చిలకు అనుమతి ఉంది, ఎన్ని పంచాయతీల్లో చర్చిలకు అనుమతి ఉంది అనే చర్చ ఖచ్చితంగా వస్తుంది కదా. ఏమండి వస్తుంది కదా. మరి ఎన్నిసార్లు కోర్టులోకి వెళ్ళి మనల్ని ఇంతలా ఇసిపించేస్తారు జడ అన్న విచక్షణ లేకుండా మరి ఈ రకంగా కవ్వింపు చర్యలకు రావడం అనేది సమంజసం కాదు. అంచేత మీరు సంయమనంగా మా గుడిని మీరు గౌరవించండి, మీ చర్చిని మేము గౌరవిస్తాం. అది 80% మంది ఉన్న మీ గుళ్ళు, మా గుళ్ళు మీ చర్చిలు సమానంగానే ఉన్నాయి. దళితులు క్రిస్టియన్లుగా మారినప్పటికీ కూడా ఆ పెద్దపేట వాసులు కూడా అందరూ కూడా వచ్చి అన్ని మతాలని గౌరవించవలసిన బాధ్యత అన్ని మతాల వారికి ఉంది కాబట్టి, అన్ని మతం అన్ని మతాల వారికి ఉంది కాబట్టి అందరూ కూడా పాల్గొనండి, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి అని మరొకసారి కోరుకుంటూ